నేను ఎంతోసేపు చెప్పను, కొన్ని నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుని ముగించడానికి ఇష్టపడుతుని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి మనతో ఏం మాట్లాడతాడో సిద్ధపడి ఆయన వాక్యాన్ని వినడానికి అందరం మన హృదయాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి మనతో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చేసిన ప్రార్థన విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలిసి కోపించుచునే. చాలు. అదే హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. చాలు. కళ్ళు మూసుకుని ప్రార్థన. పరిశుద్ధ ప్రేమైన మా తండ్రి, కృపగల మా దేవ, దయగల మా తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నూతన సంవత్సరంలోనికి మేము అడుగుపెట్టి ఉన్నాం దేవా. నీ కృప ద్వారా ఇంకొక సంవత్సరం చూడడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్ర దేవా. నీకు వందనాలు. ఇప్పటి వరకు నువ్వు మాతో చాలా విషయాలు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్ర. వాటిని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుని అయ్యా ఇదిగో తండ్రి నూతన సంవత్సరాలు నడవడానికి మీరు కృప చూపండి. అయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో అయ్యా నిలబడిచినది నేను కానీ మాట్లాడేవారు మీరు తండ్రి, నీకు వందనాలు. అయ్యా మీ పిల్లలైన మా అందరితో మీరేమైతే మాట్లాడాలని తలంచేవారు ప్రభా, అయా మాటలు మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరాలు నూతన కార్యం మా పట్ల జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ హబక్కూకు రాసిన గ్రంథంలో ప్రవక్త అయిన హబక్కూకు అంటున్నాడు అనమాట. ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలో 2వ వచనంలో చూసినట్లయితే యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక యుందువు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా ప్రజలు, ఈ ప్రజలైన వారు తమ పాపములతో నిండిపోయి ఉండగా, తమ అపరాధములతోనూ వారు చేసిన అతిక్రమములతోనూ నిండిపోయి ఉండేటప్పుడు వీళ్ళ నిమిత్తమే ప్రార్థించడానికి ఎవరున్నారంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు. ఎవరున్నారు? ఈ రోజున మన నిమిత్తమే ప్రార్థించడానికి ఎవరున్నారు? దేవుని సేవకులు ఉన్నారు. ఆనాటి కాలంలో ప్రవక్తలు, దేవుని సేవకులైన ప్రవక్తలు ఈ ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ప్రవక్త అయిన హబక్కూకు కూడా తన ప్రజల నిమిత్తమై, తన యొక్క జనుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. అక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన. వీళ్ళెన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ప్రవక్త అయిన హబక్కూకు. కానీ ఆయనకి ఏం రావట్లేదంటే జవాబు రావట్లేదు. ఏం రావట్లేదు? సమాధానం రావట్లేదు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తున్నాను కానీ ఒక్క జవాబు కూడా నాకు రాలేదు అని చాలాసార్లు మనం కూడా అనుకుని ఉంటాం కదా. అలానే ఇక్కడ ప్రవక్త గారు కూడా ఏమనుకుంటారంటే, దేవా, మేము ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాం, చాలా సంవత్సరాల నుండి నీకు మొర్ర పెడుతున్నాను, ఈ ప్రజల నిమిత్తమై, ఈ ప్రజల అతిక్రమాల నిమిత్తమై, లేదా ఈ ప్రజల క్షేమము నిమిత్తమై నేను ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాను కానీ నాకేం రావట్లేదు అంటున్నారు. జవాబు రావట్లేదు. నువ్వు మమ్మల్ని చూడట్లేదు, లేకపోతే నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్లుగా హబక్కూకు తన ప్రజల నిమిత్తమై దేవుణ్ణి అడుగుతున్నారు. దేవా, నువ్వెందుకని మా వైపు చూడట్లేదు? ఎందుకని నువ్వు మా వైపు నీ కన్ను దృష్టి మలచట్లేదు? అందుకే ఈ 3వ అధ్యాయంలో ఆయన అంటాడు,
నువ్వు మా ప్రార్థన వింటున్నావు వినకపోయినా, లేకపోతే వినకపోయినా, నువ్వు మాకు జవాబు ఇవ్వకపోయినా ఏం చూపుతున్నాడంట ఆయన? కోపించుచునే వాత్సల్యం చూపుతున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రజల మీద దేవుడికి ఏముందండి? కోపం ఉంది. ఎందుకని? దేవుడు ఊరికే కోపపడ్డు. దేవుడు ఊరికే కోపపడ్డు. మన ఇశ్రాయేలు మీద దేవుడు చాలాసార్లు కోపపడినప్పుడు ప్రతి దానికి కూడా అక్కడ కారణం ఉంది. ఏముంది? కారణం ఉంది. ఈరోజు మనం కూడా ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రావట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంది. ఇక్కడ హబక్కు అన్నాడు, నువ్వు మా మీద కోపపడినను, నువ్వు మా ప్రార్థన వినకపోయినను ఏం చెప్తున్నాడంటే దేవుడు? వాత్సల్యాన్ని చూపుతున్నాడు. ప్రతి సంవత్సరం కూడా మనం ఆయనకు విధేయులుగా ఉన్నా, ఆయన మాటను త్రోసివేసిన, ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయన ఆరాధనకి రాకపోయినా, లేకపోతే ఆయనకి మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకపోయినా ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతి సంవత్సరం కూడా దేవుడు వాత్సల్యం చూపుతూ వస్తున్నాడు. కారణం ఏంటంటే తెలుసా? మన గురించి ప్రార్థించే దైవజనులు, లేకపోతే మన గురించి ప్రార్థించే అనేక మంది సేవకుల ప్రార్థన దేవుడు ఉగ్రతను మన మీద నుంచి తప్పిస్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే దేవుడు ఉపమానం చెప్తూ అన్నాడు కదా, ఈ సంవత్సరం ఈ అంచురపు చెట్టుకి ఏమి లేవంట, కాయలు లేనందున దీన్ని నరికివేయమంటే తోటమాల అంటాడు. ఏమంటాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. సేవకులైన వారు మన గురించి కూడా దేవుడిని అడుగుతుంది అదే. ఈ సంవత్సరమైన వీళ్ళు మారుతారేమో, లేకపోతే ఈ సంవత్సరమైన వీళ్ళు మార్పు చెందుతారేమో అని సేవకులు మన వైపున దేవునికి అడ్డుపడుతున్నారు. ఇక్కడ దేవుడి వాక్యంలో హబక్కు గారు అంటున్న మాట ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రార్థన వినకపోయినా, వాళ్ళ ప్రార్థనకి సమాధానం లేటుగా వస్తున్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళ పట్ల నూతన కార్యం చేస్తున్నాడు. కార్యం అంటే ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటేనే దేవుని కార్యం అండి. ఎంతో మంది బ్రతుకుతాడు అనుకున్న మనిషే ఈరోజు మన కళ్ళ ముందు లేరు. నిజంగా ఈ నూతన సంవత్సరం మనం చూసామంటే దేవుడిచ్చిన భాగ్యం. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేయవసరం లేదండి. మనకు బ్రతుకునిస్తే చాలు, మనకు ఊపిరినిస్తే చాలు. ఎందుకంటే ఏ సమయాన ఏమవుతుందో తెలియదు కాబట్టి దేవుడు మనల్ని ఎంతవరకు సజీవంగా ఉంచాడంటే అదొక కార్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేనిని? దాని అంటే ఏంటమ్మా? అక్కడ ఆ ఒక్క పదానికి కూడా చాలా అర్థం ఉంది. ఏంటి? సంవత్సరములు జరుగుచుండగా దేనిని తెలియచేయమని అడుగుతున్నాడంటే, అక్కడ 2వ అధ్యాయం, హబక్కు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలం చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దర్శనము నిర్ణయ కాలమున, ఇక్కడ సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అని దేని అన్నాడంటే, ఇక్కడ హబక్కుకు ఆ దర్శనము మాకు తెలియజేయము అని అర్థం. ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, ఆ దర్శనం ఏంటో మాకు తెలియజేయము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ దర్శనం అంటే, ఈ నూతన సంవత్సరంలో మనకి కూడా ఆ దర్శనం వర్తిస్తుంది. ఏ దర్శనం? ఏ దర్శనం? ఏ దర్శనం అమ్మా? ఒకసారి పేపర్లో గ్రేస్ విక్టర్ గారు వచ్చినప్పుడు అనుకుంటా ఆయన వాక్యం చెప్తూ, ఆదికాండంలో 32వ అధ్యాయం అనుకుంటా, యాకోబు గురించి చెప్తున్నప్పుడు, యాకోబు తన పిల్లల్ని, తన ఇంటి వారందరినీ ఎబ్బుకి దాటించి ఆ రాత్రి అని చెప్పేసి ఆయన వాక్యం ఎత్తుదు, అమ్మ ఏ రాత్రి అని అడిగాడు మమ్మల్ని. మేము కింద కూర్చొని ఏ రాత్రి అని అడిగాడు. కింద ఉన్న వాళ్ళంతా ఆ రాత్రి. ఏ రాత్రి? ఎవరికి తెలీదు. ఆయన వివరించేదాకా ఏ రాత్రి అంటే అందరూ అలా ఉంది. ఏ దర్శనం అంటే ఆ దర్శనం. ఏ దర్శనం అంటే నేను కొన్ని మాటలను ఆయన ఇచ్చే మనకు దర్శనం.
ఆయన ఈ నూతన సంవత్సరంలో మనకి ఇచ్చే దర్శనం ఏంటో ఒక 3 మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. ఆయన ఏ దర్శనం గురించి మాట్లాడారు అనే దాని మీద ఒక 3 మాటలు చెప్పి నేను నా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. ఇంకొకటి, ఇక్కడ ఈ దర్శనం గురించి చెప్పినప్పుడు ఆ దర్శనం ఆ కాలంలో యూదా ప్రజలకు ఇచ్చిన దర్శనం. ఎవరికి ఇచ్చిన దర్శనం అమ్మా? యూదా ప్రజలకు ఇచ్చిన దర్శనం. ఏంటి అంటే యూదా ప్రజలకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, మన పాపశాపాల నిమిత్తమై పరలోకం నుండి మనుష్య కుమారుడు అనేవాడు వస్తాడు. అతని పేరు మెస్సయ్య. చాలా మంది చూసే ఉంటారు కరుణామయుడు సినిమా. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. అయూదులకున్న నమ్మకం ఏంటంటే, అయూదులకున్న ధర్మశాస్త్రం లేకపోతే అయూదులకున్న ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క దర్శనం కానీ ఏంటంటే, మన కొరకు ఒక మనుషుడు వస్తాడు, అతను పరలోకం నుండి వస్తాడు, అతనే మెస్సయ్య అని. ఎవరి యొక్క నమ్మకం అంటే యూదుల నమ్మకం. అది యూదుల యొక్క దర్శనం. వాళ్ళు ఆ దర్శనం గురించి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసిన తర్వాత ఆయన వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారంటే కనుగొనలేకపోయారు. యూదులు ఏం చేశారంట? వాళ్ళు చాలా నిష్ట కలిగిన మనుషులు, చాలా భక్తి కలిగిన మనుషులు, కానీ దేవుడే వాళ్ళు ముందున్నా సరే, మనిషి కుమారుడే వాళ్ళు ముందున్నా సరే వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి? కనుగొనలేకపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళకున్న దర్శనం ఏంటంటే మెస్సయ్య వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు. ఇంకొకటి, వాళ్ళకి ఇచ్చిన దర్శనం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నవి జరుగుతాయి. అయితే ప్రవక్తలు అనేవాళ్ళు వస్తారు. మెస్సయ్యతో పాటు ఇంకెవరు వస్తారంట? ప్రవక్తలు. వాళ్ళ ముందు వచ్చి వాళ్ళు ప్రవక్తలు అనే వారు నమ్మితేనే కానీ అతను అక్కడ ప్రవక్త అవుతాడు. యూదులు నమ్మకుండా అక్కడ ఏ మనుషులు కూడా, ఎందుకంటే వాళ్ళకంత అధికారం ఉంది ఆ టైంలో. వాళ్ళు నమ్మిన వాళ్ళే దేవుని కుమారుడు, లేకపోతే వాళ్ళకి ఎవరైతే అనిపిస్తారో వాళ్ళే దేవుని కుమారుడు అని. వాళ్ళ నిజానికి చెప్పాలంటే వాళ్ళ నమ్మకం మంచిది, వాళ్ళ నమ్మకం చాలా గొప్పది, వాళ్ళ దర్శనం చాలా గొప్పది. ఆ దర్శనం నెరవేరబడినా సరే వాళ్ళు గుర్తించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని సంగమా, ఈరోజు చెప్పేది ఏంటంటే, దేవుడు తన యొక్క దర్శనాన్ని మన పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? గుర్తించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చే దర్శనం ఏంటో అని చెప్పి నేను 3 విషయాలు నేను మాట్లాడతాను. ఆ 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ దర్శనంలో 3 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలమ్మా? ఏ దర్శనంలో హబక్కు గారు ఏ దర్శనం అయితే చెప్పారో ఆ దర్శనంలో 3 విషయాలు ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ 3 విషయాలను ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మనందరి పట్ల జరిగించును గాక. ఆమేన్. మొదటిగా ఆ దర్శనంలో ఉన్న మొదటి సంగతి ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనం చదువు. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అది చెప్పితివి. ఆ సమయమున దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. చాలమ్మా. ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ హబక్కుకు ఉన్న దర్శనంలో, ఆయనకు వచ్చిన దర్శనంలో, ఆ యూదా ప్రజల యొక్క దర్శనంలో మొదటి మాట ఏంటి తెలుసా? మన కొరకు ఒక ప్రవక్త వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎటువంటి ప్రవక్త అంటే మోషే గారి లాంటి ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో మన కొరకు కూడా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఆ విషయాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే గమనించలేకపోతున్నాం. ఎందుకని? మోషే వంటి ప్రవక్త ప్రజలలో పుట్టిస్తాను అని దేవుడు చెప్పాడంటే, మోషే గారు ఎటువంటి వారంటే
ఐగుప్తు నుండి కానాను దేశం వెళ్ళే వరకు అంతమంది ప్రజలను జాగ్రత్తగా నడిపించినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎన్నిసార్లు సనుగు ఉన్నా, వాళ్ళు ఎన్నిసార్లు తిట్టుకున్నా, వాళ్ళు ఎన్నిసార్లు కోప్పడినా ఆయన ఒకే ఒక్కసారి వాళ్ళని మాట అన్నారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని బట్టి కోపించలేదు. ఎప్పుడు వాళ్ళు పాపాలను బట్టి దేవుడిని ఆయన అడిగేవాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన మోషే గారు ఐగుప్తులో నుండి ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను విమోచించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మోషే గారు దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. పాపశాపాలతో ఉన్న మనల్ని లేకపోతే అతిక్రమాలతో నిండి ఉన్న మనల్ని విడిపించడానికి లేదా విమోచించడానికి ఆయన పరలోకం నుండి ఎక్కడికి వచ్చారు చెప్పండి? భూలోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆ మొదటి సంగతి ఏంటంటే, ఆ దర్శనంలో ఉన్న మొదటి సంగతి ఏంటంటే మోషే వంటి ప్రవక్త. ఎవరు చెప్పండి? మోషే వంటి ప్రవక్త మన కొరకు పుట్టిస్తాడు. అతను ఏం చేస్తారంట? అతను ప్రజల పాపాల నిమిత్తమై దేవునికి ప్రార్థన చేస్తారు. ఏమనంటే, వీళ్ళ పాపాలను క్షమించింది, వీరిని బట్టి నీ కృప తక్కువ చేయొద్దు అని చెప్పి ఆనాడు మోషే ఎలా అయితే ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడో, ఈ 2024లో మన కొరకు ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవక్త ఎవరో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ఈ 2024 సంవత్సరంలో మనందరినీ నడిపించేవాడు, విమోచించేవాడు, మనల్ని కాపాడే ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన హబక్కుకు ఆ దర్శనం గురించి ప్రార్థించాడు, కానీ అక్కడెక్కడ కూడా తన సొంత ప్రయోజనాల కోసం ప్రార్థించినట్టు మనకు కనబడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఉన్నామంటే ఎన్ని సంవత్సరాలు దాటినా సరే మన కొరకు మనం ప్రార్థించడం తప్ప ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థించామంటారా? ఎప్పుడైనా ఇంటి పక్క వాళ్ళు ఆశీర్వదింపబడాలని ప్రార్థించారంటారా? ఎప్పుడైనా ఇంటి పక్క ఇల్లు కట్టుకోవాలని ప్రార్థించారా? ఎప్పుడు దేవా మాకు ఇల్లు, లేకపోతే మేము బాగుపడాలి, మేము ఎదగాలి అనుకుంటమే తప్ప ఎప్పుడైనా ఇతరుల కోసం మనం ప్రార్థించామా? దేవుని సంఘమా, ఈరోజు మన సంఘం గురించే కాకుండా ఇంకా చాలా మంది లోకంలో నశించిపోయి ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేసేవారుగా ఉండాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్పష్టంగా మన కనబడ్డ మాట ఏంటంటే, హబక్కుకు గారు ఏం చేశారని చెప్పండి? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అటువంటి ప్రార్థన అనుభవాలు మనలో ఎంతమందికి ఉన్నాయి? ఎంతసేపు మన గురించి ప్రార్థించుకోవడం తప్ప వేరే వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ నిమిత్తమై మనం ప్రార్థన చేసుకోవాలి. ఈనాటి క్రైస్తవ్యం, లేకపోతే ఈనాటి సమాజం ఎలా తయారైందంటే, ఒకరు బాగుపడితే ఇంకొకరు, అవునండి, ఒకరు బాగుపడితే ఇంకొకరు ఓర్చలేరు. ఇది ప్రజల్లోనే కాదు కానీ సేవలో కూడా అదే జరుగుతుంది. సేవకుల్లో కూడా అవే భేదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో అటువంటి మనసు మనం కలిగి ఉంటే యేసు నామంలో ఆ మనసు కొట్టివేయబడును గాక. దేవుని బిడ్డలారా, మొదటిది ఏం చెప్పండి? దేవుడు మన కొరకు ప్రార్థించే ప్రవక్త, లేకపోతే మోషే వంటి ప్రవక్తను దేవుడు పుట్టించాడు, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఆ దర్శనం కోసం ప్రార్థన చేయాలి. ఎలా అంటే ఆ దర్శనం నెరవేర్చబడినట్లు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని సంగమా, మనం దేవుని చేత నడిపించబడుతున్నామంటారా? మన దేవుని చేత నడిపించబడుతున్నామంటారా? ఎప్పుడు నడిపించబడతామంటే, నువ్వు ప్రతి విషయంలో ఎవరి మీద అనుకోవాలంటే దేవుని మీద అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవుని సలహా తీసుకుంటావో దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? నడిపిస్తాడు. ఇప్పుడు దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించడానికి ఒక ప్రవక్తగా, మోషే వంటి ప్రవక్తగా మన మధ్యకి వచ్చాడు. మరి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. లేదా సాతాను ఎక్కడ నడిపిస్తాడు? మరణం వరకు కూడా తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం దేవుని చేత నడిపించే ప్రజలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, ఇక్కడ ఒక మాట చెప్తాను నేను.
ఈ దర్శనంలో మోషే వంటి ప్రవక్తను నీ కొరకు పుట్టిస్తానన్న మాట యూదులకు చెప్పాను కదా, యూదులు చాలా భక్తి గలవారు, నిష్ట గలవారని. వాళ్ళు ఏం చేశారంటే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈ ప్రవక్త మనకి ఎక్కడ కనపడతాడంటే యోహాను సువార్తలో కనపడతారు. ఈ మోషే వంటి ప్రవక్త అని ఎవరినైతే సంబోధించారో అటువంటి ప్రవక్త మనకి యోహాను సువార్తలో కనబడతాడు. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి ఆ. యాజకులను ఆ. లేవీయులను ఆ. యెహోవా వద్దకు పంపినప్పుడు ఆ. అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. చాలు, 22వ వచనం చదవండి. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, చాలు చాలమ్మా. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజలందరికీ కూడా ఆయన వాక్యాన్ని బోధిస్తూ మార్పు చెందండి, మారు మనసు పొందండి అని చెప్తున్నప్పుడు ఈ యూదులైన వారు కొంతమంది, ఈ యూదుల్లో ప్రధానులైన వారు మనుషుల పంప అతన్ని అడగమంటారు. ఏమనంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఒకవేళ ఈ యోహాను మోషే వంటి ప్రవక్త, ఇక్కడ నువ్వు ఆ ప్రవక్తవా అని అంటే వాళ్ళు ఎవరి గురించి అడుగుతున్నారంటే దేవుడు ఎక్కడైతే మోషే వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాను అన్నాడో ఏదైనా అడుగుతున్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని నువ్వు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? మోషే వంటి ప్రవక్త. ఈ ప్రవక్త ఈ మన ద్వితీయోపదేశ కాండంలో ఏ ప్రవక్త గురించి అయితే చదివామో ఇక్కడ ఆ ప్రవక్త అని వీళ్ళు అడుగుతున్నారు అనమాట. ఎందుకని అడుగుతున్నారంటే వాళ్ళకి లేఖనాల ప్రకారం మోషే వంటి ప్రవక్త మాకు వస్తాడు, మోషే వంటి ప్రవక్త మాకు దేవుడు పంపిస్తాడు అని వాళ్ళ నమ్మకం కదా. ఆ నమ్మకం బట్టి ఒకవేళ ఆ ప్రవక్త ఈ యోహానే ఏమో అని అంటే ఆయన అంటారు, నేను ఆ ప్రవక్తని కాదు. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యోహాను ఎక్కడ తను తాను హెచ్చించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకంటే వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అక్కడ దేవుడిని మాత్రమే అతను కనుపరిచాడు. ఇప్పుడు దేవుని సంగమా ప్రవక్త విషయం రెండో చోట రాయబడిందంటే రెండు చోట్ల. ఒకటి ద్వితీయోపదేశ కాండంలో మోషే వంటి ప్రవక్త గురించి రాయబడింది. తిరిగి అదే ప్రవక్త యోహాను రాసిన గ్రంథంలో సువార్తలో మళ్ళీ ఆ ప్రవక్త గురించి ప్రస్తావించబడింది. ప్రియదేవుని సంఘం ఈరోజు మనకు ఉండాల్సిన నమ్మకం ఏంటంటే, లేకపోతే మనం కలిగి ఉండాల్సిన దర్శనం ఏంటంటే, ఖచ్చితంగా మోషే వంటి ప్రవక్త మనకి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వంటి ప్రవక్త మనకున్నాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో ఎన్ని కష్టాలైనో ఎన్ని నష్టాలైనో మనల్ని నడిపించడానికి ఒక ప్రవక్త ఉన్నాడని దేవుడి రాత్రి కాల మనకి గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి చాలా మంది చాలా సమస్యల నిమిత్తమై అనేక మంది రాజకీయవేత్తల దగ్గరికి వెళ్తారు. ఊర్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంటారు. అయ్యా మాకు వచ్చిన సమస్య ఇది మాకు తీర్చండి అని పదే మీరు ఏం చేస్తారు చెప్పండి? అందరం ఏం చేస్తాం? ఆ సమస్య నిమిత్తమై వాళ్ళని అడుగుతాం. దేవుడి సంఘం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ కోసం ఎవరున్నారు చెప్పండి? ప్రవక్త. నీ కోసం నిన్ను నడిపించి నిన్ను విమోచించే ఒక ప్రవక్త ఉన్నాడు. నీ సమస్యలన్నీ కూడా ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఆ ప్రవక్త దగ్గర చెప్పుకోవాలి. ఎవరా ప్రవక్త? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఎలా చెప్పుకోవాలి? ఆయన మందిరానికి వచ్చి, లేకపోతే నువ్వు గృహాల్లో ఉన్నప్పుడు అయినా దేవుని యొక్క ఆయన పాదాల యొక్క నువ్వు సాగిలపడి నీకు వచ్చిన సమస్యలు లేకపోతే నీకు వచ్చిన పరిస్థితిని నువ్వు దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ దేవుడి జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఎవరిని పంపాడు చెప్పండి? ప్రవక్తను పంపాడు. మనం ఈ అవకాశాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని సంగమా ఆ దర్శనం గురించి మనం ప్రార్థిస్తుంటాం. దేవా, నా పట్ల ఈ దర్శనాన్ని నువ్వు నెరవేర్చు. చాలా మంది ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయవేత్తలు కానీ లేకపోతే ఓట్లకు ముందు ఏమిస్తారు? ఓటు వేయడానికి ఇంకేమిస్తారు?
ఒకవేళ సరే ఇప్పుడు జగన్ గారు వచ్చి అమ్మాయి ఇంటింటికి 1,00,000 నేను మీకు ఇస్తానంటే మరి ఇంట్లో కూర్చుంటామా? కూర్చుంటారా? అబ్బే ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన ఎక్కడ వస్తాడో అన్ని కనుక్కుని ఎదురు చూసుకుంటాం. అమ్మ మీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ తెచ్చుకోండి అంటే అవన్నీ పట్టుకెళ్ళిపోయి లైన్లో తోసుకుంటూ మరి ఎందుకని? ఆయన ఏమిచ్చాడు? వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు ఏమని? 1,00,000 రూపాయలు ఇస్తానని. దానికోసం మనం పడిగాపులు కాస్తాం, ఆకలి మర్చిపోతాం కదండి. కాళ్ళు లాగేస్తున్నా, చెమటలు పట్టేస్తున్నా అలానే నుంచుని ఆ 1,00,000 రూపాయలు ఇచ్చుకునే మాత్రమే వెనక్కొస్తాం. మరి దేవుడు నీకు దర్శనం ఇస్తున్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు, దేవుడు నీకు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తానంటే మరి నువ్వెందుకు కాదనుకుంటున్నావు కదా? దేవుడు అంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని పోగొట్టుకుంటున్నామండి? దేవుడి రాత్రికాల సమయంలో అదే చెప్తున్నాడు, నీకోసం ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, నీకోసం ఒక ప్రవక్త ఉన్నాడు. వాళ్ళు నీకోసం నిన్ను నడిపించడానికి, నిన్ను విమోచించడానికి, నీకోసం ప్రార్థించడానికి నీకు ఒక ప్రవక్త ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర నువ్వు వేడుకుంటే రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూస్తావన్నా సరే మనం ఎక్కడికి రావట్లేదు చెప్పండి? అక్కడికి ఎక్కడికో వెళ్ళి లైన్లో నిల్చుంటాం కానీ దేవుని యొక్క వచ్చి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి మన మనస్సు ఇష్టపడట్లేదు. దేవుని సంగమా మన జీవితంలో కార్యం జరగట్లేదండి అని చాలా మంది అనుకుంటారు. మా జీవితంలో ఏది జరగట్లేదని చాలా మంది అనుకుంటారు. దానికి కారణం ఏంటి తెలుసా? నీకు ఒక ప్రవక్త ఉన్నాడని తెలిసినా నువ్వు ఆయన దగ్గర నీ పాపాలు లేకపోతే నీ సమస్యలు నువ్వు ఒప్పుకున్నట్లేదు, లేకపోతే నీ పాపాలు ఒప్పుకున్నట్లేదు, నీ సమస్యలను ఆయన దగ్గర పెట్టట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రాధాన్యపడుతున్నావు. కానీ దేవుని యొక్క నువ్వు ఎప్పుడైతే దేవుని మోకాళ్ళ మీద ఆయన సన్నిధిలో కూర్చుని దేవా నా సమస్య ఇది, లేకపోతే నా పరిస్థితి ఇదే అని నువ్వు చెప్తావో అప్పుడే దేవుడిని కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 2వ మాట నేను చెప్తాను. ఆ దర్శనంలో ఉన్న 2వ సంగతి ఏంటంటే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. 110:4. చాలమ్మా. ఇక్కడ హబక్కు గారి ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దర్శనంలో ఉన్న 2వ సంగతి ఏంటంటే, ఆ దర్శనానికి వచ్చిన 2వ సంగతి ఏంటంటే మెల్కీసెదెకు క్రమము చెప్పున దేవుడే మనకు యాజకుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా 2వ మాట ఏంటంటే దేవుడు నీకు నాకు ఎలా ఉంటానంటున్నాడు? యాజకుడుగా ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు యాజకులు ఏం చేసేవారండి? ఎవరైనా తప్పు చేసినా లేకపోతే ఎవరైనా పాపం చేసినా వాళ్ళ తరపున ఈ యాజకులైన వారు ఏం అర్పించాలి? బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దహన బలులు దేవునికి అర్పించాలి. ఆయన కుమారుడైన క్రీస్తు మన పక్షముగా యాజకుడుగా ఉండి మన పక్షముగా దేవునికి ఏం చేస్తాడంట? దహన బలులు అర్పించడానికి దేవుడు మనకి ఎవరిని ఏర్పాటు చేశారు చెప్పండి? యాజకుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి యాజకుడుగా ఉండాలంటే ముందు మనం ఆయన యొద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడికి అన్ని చోట్లలో స్థానం ఇస్తాం కానీ హృదయంలో మాత్రం ఇవ్వం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రిస్మస్ ఇంటి పైన స్టార్ పెడతాం, ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. యేసు ప్రభు ఫొటోస్ని సెల్ ఫోన్ డీపీలో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత బైబిల్స్లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కిచెన్స్లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు ఎక్కడ లేదంట? హృదయంలో లేడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన కుటుంబంలో ఎవరు లేదు చెప్పండి? మరి అలాంటప్పుడు దేవుడు మనకి యాజకుడిగా ఎలా ఉంటాడు? ఇప్పుడు ప్రజలు యాజకుల యొద్దకు వచ్చి అర్పించవలసిన బలికి అర్పించవలసిన సామగ్రి ఏదైతే ఉందో అది యాజకుని యొద్ద పెట్టినప్పుడు మాత్రమే యాజకుడు బలి అర్పిస్తాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు మాత్రమే నీ మూలంగా విజ్ఞాపన దేవుడికి చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ముందు మన గృహాలలో మన ఫొటోస్లో కాదు కానీ దేవుడు మన గృహాలలోనూ మన హృదయాలలోనూ ఉండాలి. గృహాలలో ఏ విధంగా ఉంటాడు?
గృహాలలో ఏ విధంగా ఉంటాడు అంటే కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. కుటుంబ ప్రార్థన అంటే ఒక్క చేసుకునేదా కాదు, కుటుంబం అంతా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ కుటుంబ ప్రార్థనలు ఎవరు ఉంటారు చెప్పండి? కుటుంబంలో దేవుడు ఉంటాడు. నెక్స్ట్ నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రార్థనకు సమయం ఇస్తావో, ఆయన బైబిల్ చదవడానికి సమయం ఇస్తావో, ఎప్పుడైతే ప్రార్థనకు రావడానికి నువ్వు సమయం ఇస్తావో, ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చోవడానికి నువ్వు సమయం ఇస్తావో అప్పుడు దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మూడవ సంగతి చెప్పి నేను ముగిస్తాను. మూడవ సంగతి, ఈ దర్శనం యొక్క దర్శనంలో ఉన్న మూడో విషయం ఏంటంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఈ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భఫలంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును. పాపము చేసిన ఎడల దండములతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని నేను స్థాపించడమే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చాలు, మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ దర్శనంలో ఉన్న మూడవ సంగతి ఏంటంటే సొలొమోను వంటి రాజును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను వంటి రాజులు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చదివిన సందర్భం ఏంటంటే సొలొమోను ఆయన నామ ఘనత కొరకు ఏం కట్టించాడు చెప్పండి? మందిరాన్ని కట్టించాడు. దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ దేవుడు ఇంకో మాట ఏంటంటే నేను అతనికి తండ్రినై యుందును. అతడు నాకు ఏమైందుడు? కుమారుడైందుడు. ఇంకొక విషయం, నా కృపను అతనికి తొలగిపోనివ్వకుండా నిత్యము కృప చూపుతూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మూడు సంగతులు, మొదటిగా మోషే వంటి ప్రవక్త, 2 మెల్కీసెదెకు క్రమము చెప్పున వచ్చే యాజకుడు, ఈ 3 సొలొమోను వంటి రాజు, ఈ ముగ్గురు కూడా తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఆ దర్శనపు నెరవేర్పు గురించి ఒకవేళ ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు, మోషే వంటి ప్రవక్తగా నిన్ను నేను నడిపిస్తాను. 2 యాజకుడుగా నీ తరపున నేను విజ్ఞాపన చేస్తాను. 3వదిగా రాజుగా నిన్ను నేను పాలిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడే మనల్ని పాలిస్తానంటే, లేకపోతే దేవుడే పరిపాలన చేస్తానంటే అసలు ఆ జన్మ ఎంత ధన్యమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ 2024లో నువ్వు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలి? ఈ దర్శనం నా పట్ల నెరవేర్చుము. ఏంటి ఆ దర్శనం? మోషే వంటి ప్రవక్త, మెల్కీసెదెకు వంటి క్రమము చొప్పున వచ్చే యాజకుడు, 3 సొలొమోను వంటి రాజు. ఈ ముగ్గురు కూడా మన జీవితాలలోకి రావాలంటే, మన హృదయాలలోకి రావాలంటే ఈ 3 సంగతుల యొక్క దర్శనం నెరవేరుబడినట్లు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ దర్శనం గురించి మనం ప్రార్థన చేసిన తర్వాత ఈ దర్శనం ఒకవేళ మన జీవితంలో నెరవేర్చబడితే, దేవుడు మనకు అనుగ్రహించబడితే, ఎలా అంటే మోషే వంటి ప్రవక్తగా, యాజకుడుగా, రాజుగా దేవుడు మనందరికీ అనుగ్రహించబడితే ఏమవుతాయి? శాపాలు వస్తాయండి. చూద్దాం ఒకసారి బైబిల్లో చూద్దాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మధ్యవర్తి అన్ని జనులకు తీర్పు తెచ్చి చాలు. అదే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 7వ వచనంలో ఇది మొదలుకొని దానికి మితి లేకుండా క్షేమమును వృద్ధియు కలుగును. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, చూపించడానికి టైం లేదు కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. ఒకవేళ దేవుడు ఈ ముగ్గురుగా మనకు అనుగ్రహించబడితే
ఈ ముగ్గురుగా మనకు అనుగ్రహించబడితే ఈ 2024లో దేవుడు ఈ 3 రూపాల్లో కూడా మనం హృదయంలో నివసిస్తే, లేకపోతే మనందరికీ అనుగ్రహించబడితే మనకు వచ్చే దీవెనలు ఏంటి తెలుసా? ఇది మొదలుకొని, ఏది మొదలుకొని, దేవుడి దర్శనం నెరవేర్చబడిన తర్వాత ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమమును కలుగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితాల్లోకి దేవుడి దర్శనం నెరవేర్చితే మనకి ఎక్కడి నుంచి వృద్ధియు క్షేమం మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, చూపించడానికి టైం లేదు కాబట్టి మన జీవితాలు ఇక్కడి నుంచి, ఎప్పటి నుంచి ఈ దర్శనం నెరవేర్చబడితే అక్కడ నుంచి మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడే మనకు న్యాయం తీస్తాడు. దేవుడే మన పట్ల వ్యాజ్యమాడతాడని ఈ యెషయా గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఆ దర్శనం నెరవేర్చబడినట్లు ప్రార్థన చేయాలి. ఆ ముగ్గురు కూడా మన జీవితాల్లోకి రావాలి. అప్పుడే మన జీవితాలు, లేకపోతే మనం జీవించే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడు లేకుండా, లేకపోతే ఇటు భక్తి లేకుండా మనం జీవిస్తే ఆ జీవితం ఏంటి చెప్పండి? వ్యర్థం. ఎప్పుడు 2 పడవల మీద కాళ్ళు, 2 పడవలు వెళ్ళిపోతే మనం ఎక్కడ ఉంటాం? సముద్రంలో ఉంటాం. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని మీద ఆధారపడండి. లేకపోతే దేవుడు మనకి యాజకుడుగా ఉంటానంటే, ఆయన ప్రవక్తగా ఉంటానంటున్నాడు, ఆయన రాజుగా ఉంటానంటున్నాడు. ఇవన్నీ మనం వద్దనుకుని ఎక్కడికి వెళ్తున్నాం? లోకంలో తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. లోక ఆచారాల్లో తిరుగుతున్నాం. లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో అయినా మన యొక్క ఆ లక్ష్యాన్ని, లోకం వైపు ఉన్న లక్ష్యాన్ని మార్చుకుని దేవుని యొక్కకు వస్తే ఖచ్చితంగా ఈ వాగ్దానం, లేకపోతే ఈ దర్శనం మన పట్ల నెరవేర్చబడుతుంది. అటు కృపా దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.